హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఛానల్. ఈ వీడియోలో మన దేశం గర్వించదగ్గ ఒక మహా విప్లవకారుడి గురించి, భారత మాత కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసినటువంటి ఒక మహావీరుడి గురించి, తనకి జన్మనిచ్చినటువంటి అఖండ భారతావనికి స్వాతంత్రం కోసం ఉరికొయ్య మీద చిరునవ్వుతో వేలాడినటువంటి ఒక అగ్నికణం లాంటి ఒక మహావీరుడి గురించి తెలుసుకుందాం. అతను మరెవరో కాదు, షహీదే ఆజం భగత్ సింగ్. భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు, సంగ్రామ బేరీ, స్వాతంత్ర నినాదం. భగత్ సింగ్ ఒక వ్యక్తి పేరు కాదు, అతను ఒక భావజ్వాలం. భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఛానల్. ఈ దేశం ఒకప్పుడు బానిసల మౌనం తట్టుకుని నిశ్శబ్దంగా రోధించింది. రాత్రి చీకటిలో గొలుసుల చప్పుళ్లు వినిపించేవి. జనాల హృదయాలు భయంతో దెబ్బతిన్న పక్షిలా కనిపించేవి. ఆ నిశ్శబ్దాన్ని పిడుగులా పగలగొట్టడానికి 1907 సెప్టెంబర్ 28 నాడు పంజాబ్లోని బంగా అనే గ్రామంలో ఒక విప్లవం పుట్టింది. ఆ విప్లవం పేరే భగత్ సింగ్. పుట్టకతోనే తండ్రి, తాత, మామ అందరూ స్వతంత్ర సమరయోధులుగా ఉండడం విశేషం. దేశభక్తి కొరకు రక్తమే పాఠ్య పుస్తకంలా భగత్ సింగ్కి మారింది. చిన్న వయసులోనే తుపాకుల బొమ్మలు తయారు చేసి ఆడుకునేవాడు భగత్ సింగ్. అతని కళ్ళల్లో ఒకే ప్రశ్న ఎప్పుడూ రగులుతూ ఉండేది: మన దేశం ఎందుకు బానిసత్వంలో ఉంది అని. 1919లో జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ హత్యాకాండ భగత్ సింగ్ జీవితం మీద ఎంతో ప్రభావం చూపింది. 1919 ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిగింది. నిరాయుధ ప్రజలపై బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ 1650 బుల్లెట్లు సంధించాడు. చుట్టూ రక్తం, అరుపులు, మృతదేహాలు కొరనుగా మారింది. చిన్న భగత్ సింగ్ ఆ నేల మట్టిని చేతితో తీసుకుని గుండెకి హత్తుకున్నాడు. ఆ నేల మట్టిని సీసాలో నింపుకుని ఇంటికి తిరిగి వచ్చాడు భగత్ సింగ్. ఆ మట్టిని నేనెప్పుడూ మర్చిపోలేను అని తన తల్లితో పలికాడు. ఆ రోజు అతడి గుండెల్లో విప్లవం రూపుదిద్దుకుంది. 1920లో గాంధీజీ అసహరణ ఉద్యమం ప్రారంభించాడు. దేశమంతా స్వాతంత్రం అనే కళ రగిలుతూ ఉండేది. యువకుల జీవితాలను ఉద్యమానికి అంకితం చేశారు. భగత్ సింగ్ కూడా స్కూలును వదిలి జాతీయ పోరాటంలో పాల్గొన్నాడు. కానీ 1922లో చోరీ చౌరా ఘటన తరువాత గాంధీజీ ఉద్యమం ఆపేశారు. యువ భారతం మొత్తం హృదయం పగిలిపోయింది. అప్పుడే భగత్ సింగ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్వాతంత్రం భిక్ష కాదు, దాన్ని లాక్కోవాలి అని నిర్ణయించుకున్నాడు. 1927 నవంబర్ 8న బ్రిటిష్ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం ప్రకటించింది. భారత భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవడానికి సైమన్ కమిషన్ ఒక కమిటీని భారతదేశానికి పంపించింది. ఈ కమిషన్లో మొత్తం సభ్యులు బ్రిటిష్ వాళ్లే ఉన్నారు. ఒక్క భారతీయుడు కూడా లేడు. ఇది దేశమంతా కోపంతో ఉరిమించింది. ప్రజలు రోడ్ల మీద గర్జించారు. సైమన్ గోబ్యాక్ అంటూ నినాదాలతో దేశమంతా వ్యాపించిపోయింది. 1928 అక్టోబర్ 30వ తారీఖున లాహోర్లో ఆందోళనకి నేతృత్వం వహించినటువంటి మహానేత లాలా లజపత్ రాయ్ గారు వేలాది మంది యువకులతో వందే మాతరం అనే నినాదాలతో వీధులలో నిరాహార దీక్ష చేశారు. లాలా లజపత్ రాయ్ గారు బ్రిటిష్ పోలీసులు వారి మీద నిష్ఠూరంగా దాడి చేశారు. సూపరింటెండెంట్ స్కాట్ ఆదేశాల మేరకు సాండర్స్ బలగాలు ప్రజలపై లాఠీల వర్షం కురిపించారు. లాఠీలు లాలాజీ ఛాతిపై బలంగా దాడి చేశాయి. లాలాజీ ఒక మాట పలికారు: నా రక్తపు ప్రతి చుక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చుతుంది అని పలికారు. కొన్ని రోజుల తర్వాత 1928 నవంబర్ 17న లాలాజీ మరణించారు. ఆ వార్త వినగానే భగత్ సింగ్ గుండె రగిలిపోయింది. ఇది చిన్న బాధ కాదు, ఇది ప్రతీకారం కేక అని నిర్ణయించుకున్నారు. భగత్ సింగ్ ప్రమాణం చేశాడు. లాలాజీ రక్తానికి ప్రతీకారం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ ఈ నలుగురు యోధులు కలిసి ప్రణాళిక సిద్ధం చేశారు. లక్ష్యం మాత్రం స్కాట్ మాత్రమే. కానీ పొరపాటున సాండర్స్ బయటికి వచ్చాడు. డిసెంబర్ 17, 1928 ఆపరేషన్ మొదలుపెట్టారు. రాజ్గురు మొదటి బుల్లెట్ సంధించాడు. భగత్ సింగ్ రెండో బుల్లెట్ న్యాయం పేరిట సంధించాడు. సాండర్స్ నేలకు తాకాడు. బ్రిటిష్ ప్రభుత్వం హృదయం మాత్రం పగిలిపోయింది. ప్రజల హృదయంలో అగ్ని రగిలింది. గాలిలో నినాదాలు పెరిగాయి. ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు ఆకాశాన్ని తాకాయి. పోలీసులు వేట మొదలుపెట్టారు. భగత్ సింగ్ గెటప్ మార్చి దొరకకుండా అదృశ్యమయ్యాడు. విప్లవం మాత్రం రహస్యంగా దేశమంతా పాకిపోయింది. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం భారత యువతను మౌనం చేయడానికి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ మరియు పబ్లిక్ సేఫ్టీ బిల్ తెచ్చింది. దేశం గొంతు నొక్కే చట్టాలు తీసుకుని వచ్చాయి. దీంతో భగత్ సింగ్ మరియు బుట్టకేశ్వర్ దత్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దేశం చెవులు తెరవాలి అని, దానికి శబ్దం మాత్రమే కావాలి అని నిర్ణయించుకున్నాడు. దానితో చంపడానికి కాకుండా ఆలోచింపజేయడానికి బాంబు పేల్చాలని నిర్ణయించుకున్నారు. హానికరం కానటువంటి బాంబులు తయారు చేశారు.
1929 ఏప్రిల్ 8వ తారీఖున ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో 2 బాంబులు పేలాయి. ఎవరూ లేనటువంటి ఖాళీ ప్రదేశంలో హానికరం కానటువంటి కేవలం శబ్దం మాత్రమే వచ్చేటువంటి బాంబులు వేశారు. శబ్దం ఆకాశంలో మారిమోగిపోయింది. పొగ మధ్య భగత్ సింగ్ మాత్రం ఒక నినాదం చేశాడు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదంతో అక్కడే నిలబడిపోయాడు భగత్ సింగ్. వెన్నుచూపి పారిపోలేదు. దేశం మేలుకున్నందుకు మాత్రమే భగత్ సింగ్ తనకు తానుగా అరెస్ట్ అయ్యాడు. 1929 జూన్లో కేసు ప్రారంభమైంది. కోర్టులో అతని మాటలు బాణంలా గుచ్చాయి. బ్రిటిష్ పాలన మాత్రం క్రూరత్వంగా మిగిలిపోయింది. జైలులో భారత ఖైదీలను జంతువుల్లా వహిస్తున్నారని అతడు తెలుసుకున్నాడు. అందుకే 63 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించాడు. శరీరం క్షీణించింది, కానీ సంకల్పం మాత్రం ఉక్కుపాదంగా మారింది. ప్రపంచం మొత్తం బ్రిటిష్ క్రూరత్వాన్ని ఖండించింది. జైలులోని గోడలు కూడా కన్నీళ్లు కార్చాయి. కోర్టు తీర్పు వెలువడింది. 1930 అక్టోబర్ 7వ తారీఖున భగత్ సింగ్కి ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. దేశం రోధించింది. కానీ భగత్ సింగ్ చిరునవ్వు నవ్వాడు. నా మరణం బ్రిటిష్ పాలనను కదిలిస్తుంది అని అన్నాడు. 1931 మార్చి 23వ తేదీన రాత్రి 7:30కి జైలు గోడలు నిశ్శబ్దంగా నిలబడిపోయాయి. ఈ 3 మహాయోధులను ఉరితీశారు. వారి యొక్క చివరి మాటలు ఇంక్విలాబ్ జిందాబాద్, సమాజ్వాదీకి జై అని అన్నారు. ఆ క్షణం భారతదేశం కేక పెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం రాత్రే రహస్యంగా శవాలను కాల్చేసింది. కానీ ఆ అగ్ని దేశవ్యాప్తంగా విప్లవాన్ని రగిలించింది. ప్రతి యువకుడు భగత్ సింగ్ అయ్యాడు. ప్రతి గాలి ఇంక్విలాబ్ జిందాబాద్ అనుకుని గర్జించింది. చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం దక్కింది. ఆ స్వాతంత్రంలో భగత్ సింగ్ రక్తం కూడా ఉంది. భగత్ సింగ్ భవిష్యత్తుకు సందేశం కూడా ఇచ్చాడు. మేము చావడానికి సిద్ధం, మీరు మేలుకోవడానికి సిద్ధమేనా అనే సందేశం ఇచ్చాడు. స్వాతంత్రం రక్తంతో రక్షించాలి అని అనుకున్నాడు. నాకు మరణం సంభవిస్తుంది గాని నా ఆలోచనలకు మరణం అనేది లేదు అని నిరూపించాడు. భగత్ సింగ్ ఒక మనిషి కాదు, ఒక యుగం. అతని మరణం ఒక ముగింపు కాదు, ఒక ప్రారంభం. పిడుగులా పుట్టి అగ్నిలా జీవించి మెరుపులా మాయమయ్యాడు భగత్ సింగ్. భారతదేశంలో అతని పేరు వినిపించినప్పుడు యువకుల రక్తం కూడా వేడిగా మారుతుంది. ఇప్పటికీ కూడా మనం కూడా భగత్ సింగ్ పేరు తలుచుకుంటే మన రక్తం కూడా వేడిగా మరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్ర. నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే నా SRK ఫ్యాక్ట్స్ బడి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా ఇంక్విలాబ్ జిందాబాద్. జై హింద్.